ప్రేమన దేవుని వర్లారా, క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈ సాయంకాలం వేళ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మంచి సందర్భాన్ని మనమందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యము శక్తి కలిగింది. ఆ శక్తి కలిగిన వాక్యం మనకు అర్థం కావాలి అంటే మనకు ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉన్నప్పుడే శక్తి కలిగిన వాక్యాన్ని మనం వినగలుగుతాం. ఆహారాన్ని భుజించేటప్పుడు ఆకలి ఉన్నప్పుడు ఒకలా తింటాం, ఆకలి లేనప్పుడు ఒకలా తింటాం. ఆకలిగా ఉన్నప్పుడు ఎలా తింటామండి? ఏముందని అడగకుండా గబగబా తినేస్తాం, ఎందుకంటే ఆకలి లేని తిండి ఎలా ఉంటుంది? అయిష్టంగా, లేకపోతే పెట్టారు గనక తినాలి. ఒకటి వడ్డిస్తే ఇంకోటి అడుగుతుంటాం, ఇది లేదా అది లేదా. అందుకే తల్లికి గమనించి అసలు నీకు ఆకలి ఉందారా అని అడుగుతుంది. ఆకలి వేసినప్పుడు ఆహారం ఎంత రుచిగా ఉంటుందో అలాగే ఆసక్తి కలిగినప్పుడు దేవుని వాక్యము కూడా ఈ జీవాహారం, దాని మాధుర్యం, దాని రుచి గొప్పగా ఉంటుందండి. కాబట్టి ఈరోజు మనం ఆలోచించబోయేది ఆశ్రయ దుర్గాన్ని గురించి. పరిశుద్ధ గ్రంథంలో దాని గురించిన అద్భుతమైన వివరణ మనకు కనపడుతుంది. ఇది ఏంటి అనిపిస్తుంటుంది. ఆలోచించిన కొలది ఆశ్చర్యమైన సంగతులలోనికి తీసుకుని వెళ్ళగలుగుతుంది వాక్యం. నేర పరిశోధన పోలీసు వాళ్ళు చేసినప్పుడు ఆ పరిశోధన హంతకుడి వరకు ఎలా తీసుకుని వెళుతుందో, దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఈ వాక్యము దేవుని ఎదుటకు మనల్ని తీసుకుని వెళ్ళగలుగుతుంది. ప్రేమను వాట్లారా, కాబట్టి తెలిసినట్లుగానే ఉంటుంది. మనం ప్రశ్నించుకునేసరికి ఇది ఏమై ఉంటుందా అని ఆలోచనలోనికి మనల్ని తీసుకొని వెళ్తుంది దేవుని వాక్యం. కాబట్టి ఇప్పటికే చాలా చక్కటి వాక్యాలు మీరు అందరూ నేర్చుకున్నారు కనుక ఇది చాలా చక్కగా మీరు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతూ, కీర్తనల గ్రంథము దయచేసి మీరు చూడండి. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఈ కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము ఒక్కొక్క మాటను ధ్యానించగలిగితే అనేకమైన విషయాలతో పొందుపరచబడింది ఈ దావీదు గారి కీర్తన. దావీదు గారు అనగా ఒక రాజు కన్నా ఒక గాయకుడిగా, ఒక కీర్తనీయుడిగా ఎక్కువగా పరిచయం అండి. దావీదు కూడా ఏ రోజు నేను రాజును అని చెప్పుకోవటం కంటే, దేవా నేను నీ దాసుని, నీ భక్తుణ్ణి అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ కీర్తనకారుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తూ, దేవా నువ్వు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు, నువ్వు ఒక దుర్గం అని వర్తమానంలో ఉన్నదానిని సూచిస్తూ భవిష్యత్తులో జరగబోతున్న ఒక అద్భుతమైన ప్రవచనాన్ని వ్రాస్తున్నాడు. మొదటి వచనంలో దేవుణ్ణి స్తుతిస్తూ నీ నామము ఎంత ప్రభావము గలది అని ఆయనను స్తుతించి, 2వ అధ్యాయంలో 2వ వచనంలోనికి రాగానే కొన్ని విషయాలు అక్కడ కనపడుతున్నాయి. అందులో మొదటిది ఏంటి అంటే, నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అంటున్నాడు. ఏంటి దుర్గం అంటే?
దుర్గమును స్థాపించి ఉన్నావు. ఎందుకు స్థాపించాడు అనుకుంటే, శత్రువులను పగ తీర్చుకొను వారిని మాన్పివేయుటకై అన్నాడు. శత్రువులను పగ తీర్చుకొను వారిని మాన్పివేయుటకై అన్నాడు. ఎలా స్థాపించాడు? బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా అన్నాడు. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను నేను. మొదటిది ఏంటంటే, ఆయన స్థాపించింది ఏంటి? దుర్గం. ఎందుకు స్థాపించాడు? శత్రువులను పగ తీర్చుకొను వారిని మాన్పి వేయుటకు. ఎలా స్థాపిస్తున్నాడు దుర్గం? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా. ఒక వచనాన్ని విడగొట్టగానే 3 విషయాలు ఆలోచించవలసిన అవసరత ఏర్పడింది మనకిప్పుడు. ఇలా బైబిల్ అంతా విడగొట్టుకుంటూ పోతే మనకు జీవితం సరిపోదు. జీవితం సరిపోదండి అసలు. కాబట్టి దుర్గం అంటే ఏంటి? ఈ శత్రువులు ఎవరు? పగ తీర్చుకొని వారు ఎవరు? మాన్పివేయుటకై అన్నాడు కదా. అసలు బాలురెవరు? చంటి పిల్లలు ఎవరు? వారి స్తుతుల మూలముగా స్థాపించబడిన దుర్గం ఏంటి? ఆ దుర్గం, అసలు దుర్గం అని దేన్ని అంటారు? పాతకాలాలలో, రాజుల పరిపాలన కాలాలలో రాజులు తమ మీదికి పొరుగు దేశపు రాజులు దండెత్తి వస్తే వీరేం చేసేవారంటే, అప్పటి వరకు కోటలో ఉండేవారు, వారికి దొరకకుండా దుర్గములోనికి వెళ్ళేవారు. అంటే దుర్గం అంటే పకడ్బందీగా రహస్యమైన ప్రదేశం. ఆ దుర్గము దగ్గరికి ఏ శత్రువులు రాలేరు. ఏ శత్రువులు కూడా రాలేరు. ఆ దుర్గం చుట్టూ ఏం చేసేవారంటే కందకాలు తవ్వేవారు. ఆ మధ్య భాగంలో ఎత్తైన కొండపైనో కోటపైనో ఈ రాజులు ఉండటానికి నివాస స్థలాన్ని కట్టేవారు. ఇప్పుడు శత్రువులు రావాలి అంటే అక్కడికి వచ్చి ఆ కందకాల నుంచి ఈదుకుంటూ వచ్చి ఆ ఎత్తైన దాన్ని ఎక్కుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రాజు దగ్గరికి వెళ్ళాలి. ఈ ఈదుతున్నప్పుడే ఆ పైనున్న సైనికులు ఏం చేస్తారు? వారిని బాణాలతో చంపేస్తారు. ఈ ఎక్కుతున్నప్పుడే ఏం చేస్తారు? పైనుంచి పెద్ద పెద్ద రాళ్ళను దొర్లిస్తారు. ఆ రాళ్ళు మీదికి వస్తున్నాయంటే ఎవరైనా సాహసం చేయగలరా? అంటే శత్రువుల బారి నుంచి తమను తాము కాపాడుకోవటానికి రాజులు దుర్గములను కట్టేవారు. దుర్గము అంటే శత్రువు దాడి చెయ్యని ఒక రహస్యమైన ఎత్తైన శత్రువు చేరుకోలేని ప్రదేశం అని దాని అర్థం. ఒకరోజు మచిలీపట్నం దగ్గర క్యాంబిల్పేట అని ఒక ప్రాంతానికి వెళ్ళాం. సముద్రపు తీర ప్రాంతం. ఆ సముద్ర తీర ప్రాంతంలో ఒక ఎత్తైన నిర్మాణం ఉంది. ఆశ్చర్యం వేసింది. ఏ నిర్మాణం ఎందుకండి అని వారిని అడిగితే, తుఫాన్లు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు నీరు ఈ ప్రాంతాలలోనికి వస్తుంది. అప్పుడు ఈ ప్రాంతాలలో నివాసం ఉన్న వారందరూ ఎక్కడికి రావాలి? ఈ ఎత్తైన ప్రదేశం దగ్గరికి వస్తారు. వాటిని తుఫాను షెల్టర్స్ అంటారు. తుఫాను షెల్టర్స్. తెలుగు భాషలో చెప్పాలంటే దుర్గాలు, ఎత్తైన ప్రదేశాలు. అంటే అంతవరకు నీళ్లు రావు. వాళ్ళు ఆ దుర్గంలోనికి వెళ్ళి ఉన్నారు అంటే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవారంటే, అమ్మయ్య ఈ తుఫాను నుంచి మేము కాపాడబడతామన్న నమ్మకాన్ని కలిగి ఉండేవారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆహార పదార్థాలు హెలికాప్టర్ ద్వారా ఎక్కడికి తీసుకొస్తారు? ఈ ఎత్తైన ప్రదేశం దగ్గరికే తీసుకొస్తారు. అలాగే మానేపల్లి అనే ప్రాంతంలో కూడా, అంతర్వేది దగ్గర సముద్ర తీర ప్రాంతంలో కూడా ఈ తుఫాను పెద్ద షెల్టర్ ఉంది. ఈ తుఫాను షెల్టర్. ఇక్కడ దావీదు గారు కూడా, నాయనా నువ్వు ఒక దుర్గాన్ని స్థాపించావు అంటున్నాడు. దేవుడు స్థాపించిన ఆ దుర్గం ఏంటి?
శత్రువుల నుండి, పగ తీర్చు వారి నుండి మనల్ని కాపాడటానికి దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తే ఆ దుర్గం ఏమై ఉండొచ్చు? ఏమై ఉండొచ్చు? లేఖనాలలో కూడా చాలా సందర్భాలలో వారి దుర్గములు పాడైపోయెను అంటాడు. అంటే ఎక్కడైతే తలదాచుకోవాలనుకున్నారో, ఇదిగో నన్ను ఎరగలేదు గనుక వారి దుర్గములను పడగొట్టాను అంటాడు. తుఫాను నుంచి కాపాడుకోవడానికి ఎలా షెల్టర్స్ ఉన్నాయో, రాజులు కూడా తమను కాపాడుకోవటానికి శత్రువులు రాలేని, శత్రువులు ఎక్కలేని పెద్ద పెద్ద స్థలాలలో దుర్గములను కట్టుకునేవారు. ఇప్పుడు దేవుడు మనకొక దుర్గాన్ని కట్టాడు ప్రియమైనవారలారా. ఎందుకు కడుతున్నాడు? ఎలా కడుతున్నాడు? అది ఏమై ఉండొచ్చు అని లేఖనాలలోనికి వెళ్ళి ఈ 3 విషయాలను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బైబిలే సమాధానం చెప్పాలి. బైబిల్లో ఒక ప్రశ్న మనం అనుకున్నాం అనుకోండి, మనం సమాధానాన్ని ఊహించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మన ప్రశ్నలన్నింటికీ బైబిల్ సమాధానము చెప్పగలిగిందే తప్ప మనమేదో ఊహించుకొని చెప్పవలసిన అవసరత లేదు. మరి కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనంలో ఉంటున్న ఈ మాటలు ఇంకెక్కడైనా కనబడుతున్నాయా అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, లూకా గారు రాసిన సువార్త, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 70వ వచనాన్ని దయచేసి చూడండి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి 70 ప్రభు అయిన ఇశ్రాయేలీల దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. 8వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న మాట మరలా ఇక్కడ రాయబడింది. ఏమన్నాడు చూడండి, శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి. అంటే అక్కడ ప్రవచన రూపముగా కనబడింది. యేసుక్రీస్తు ద్వారా అది నెరవేరుతుంది అని గ్రహించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టుకలో చెప్పబడుతున్న ప్రవచనం, అంటే ఆయన దీనిని చెయ్యబోతున్నాడు అని ఇదిగో జకరియా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రకటించినట్లుగా కనబడుతుంది. ఇది ఎలా అని ఇంకా మనం ఆలోచించగలిగితే, రోమీలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 10వ వచనాన్ని దయచేసి చూడండి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. శత్రువుల మీదను పగ తీర్చుకొని వారి మీదను అన్నాడు కదా. శత్రువులు ఎవరు అంటే, ఇదిగో మనము పాపములు ఉన్నప్పుడు దేవునికి మనమే శత్రువులు అండి. ఎవడైతే ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి విరోధి అని రాయబడింది.
క్రీస్తులోనికి రాకమునుపు మన జీవితాలు ఎలా ఉండేటివంటే, లోకములో ఉంటూ లోకముతో కలిసిపోయి లోకపు పాపాన్ని మన హృదయములోనికి తెచ్చుకొని బ్రతుకుతున్నప్పుడు మనం దేవునికి శత్రువులుగా ఉన్నాం, మనం చేసిన పాపాన్ని బట్టి. కానీ దేవుడు ఏం చేశాడు? మనల్ని శత్రువులుగా ఎప్పుడు ఆయన ఉండాలి అని కోరుకోలేదు. తన అపారమైన ప్రేమను మన పట్ల కురిపించి, ముందుగా మనం ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించి ఏం చేస్తున్నాడంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా పాపములో నుంచి మనల్ని క్రీస్తులోనికి, తనలోనికి తీసుకొని వచ్చాడు. అంటే శత్రువులుగా ఉంటున్న మనల్ని ఏం చేశాడు? దేవునికి పిల్లలుగా చేశాడు. ఒకప్పుడు పాపాన్ని బట్టి శత్రువులుగా ఉన్నాం, కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనల్ని దేవునికి పిల్లలుగా చేశాడు యేసుక్రీస్తు. తద్వారా ఏం జరిగిందో తెలుసా? దేవుని పిల్లలమైన మనం ఒకటి మానేశాం. ఏం మానేయాలి? పగ తీర్చుకోవటం ఏం చేశాం? మానేశాం. ఎందుకంటే దేవుడు పగ తీర్చుకోడు, ఎప్పుడు మార్చుకోవాలని చూస్తాడు. మరి దేవునిలోనికి వచ్చిన మనం కూడా మన శత్రువుల మీద ఏం చేయకూడదు? పగ తీర్చుకోవద్దు. మారాలి అని ఎప్పుడు కోరుకుండాలండి. మారాలి అని కోరుకోవాలి. అంటే దేవుడు తన వాక్యము ద్వారా ఏం చేశాడంటే, పగ తీర్చుకోవటాన్ని మాన్పించేశాడు మన ద్వారా. ఎందుకు? పగ తీర్చుట నా పని, నీకెందుకు? అది నువ్వు వదిలే, నేను చూసుకుంటాను కదా. నిజంగా ఎంత సద్గుణాలలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తున్నాడు. అదే లోకములో ఉన్నప్పుడు దేవునికి శత్రువులమై పగ తీర్చుకోవటమే పనిగా పెట్టుకున్న దేవుడు మనల్ని ప్రేమించి తనలోనికి తీసుకొని వచ్చి ఎదుటివారి మీద పగ తీర్చుకునే పనిని మాన్పించేశాడు. ఆయన మాన్పించేశాడు. మరి ఏం పని పెట్టాడు మనకి? సువార్త ప్రకటించే పని. పగ తీర్చే పని అసలు మనది కాదు మన దేవుని పిల్లలారా. తొలి పలుకుల్లో మనం విన్నట్టు దావీదు సౌలు మీద పగ తీర్చుకోవటం అనేది చాలా చిన్న విషయం అండి. కానీ నేను పగ తీర్చుకోను. గొలియాతు చేతిలో నన్ను కాపాడిన దేవుడు పగ తీర్చుకోవడానిక నన్ను కాపాడింది. పైగా సౌలు ఎవరు? దేవుడు అభిషేకించినవాడు. చూసారా ఎంతగా ఆలోచిస్తున్నాడు? దేవా, నీ నామము ఎంత ప్రభావము కలిగినది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేసి, నాకు అది లేదయ్యా, సౌలు మీద పగ తీర్చుకోవాలన్న ఆలోచన ఏమాత్రము దావీదు గారికి లేదు. ఏమండి, ప్రేమ కలిగిన వాడు ఎప్పుడు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాడు. పగతో ఉన్నవాడు పగ తీర్చుకోవటం దగ్గర ఆగిపోయి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంటాడు. ప్రేమ వాళ్ళ మీరు ప్రేమతో ఉండండి, దేవుడు మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తాడు. మీరు పగతో రగిలిపోతూ ఉండండి, అడుగు తీసి అడుగు వేయటం కూడా చాలా కష్టం అవుతుంది. అందుకే మేధావులు అంటారు, గెలవాలనుకున్నవాడట ముందుంటాడట, ఓడగొట్టాలనుకున్నవాడట వెనకాల ఉంటాడు. వాడికి గెలవాలని ఉండదు, వాడిని ఓడగొట్టాలి, వీడిని ఓడగొట్టాలి. ఓడిగొట్టాలనుకున్నవాడు వెనుకుంటాడు, గెలవాలన్నవాడు ముందుంటాడు. మనం కూడా ఎప్పుడు కూడా ఎవరు శత్రువులు మనకి? ఎవ్వరు లేరు. అసలు మనిషి శత్రువే మనకు కాదు. ఈరోజు అర్థం కాలేదు, రేపు అర్థం చేసుకుంటాడు అంతే. కాలచక్రం గిరున తిరుగుతుంది. దూరమైన వారు దగ్గర అవుతారు, దగ్గరమైన వారే దూరం అవుతారు. మరలా వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. ఎందుకంటే అది చాలా చాలా చిన్న విషయం ప్రియమైన దేవుని పిల్లలారా.
దావీదు గారు ఆలోచిస్తూ, నాయనా ఇదిగో శత్రువులను పగ తీర్చుకొని వారిని మా ద్వారా మాన్పివేశావు. ఈరోజు మనతో కూడా దేవుడు అదే చేశాడు. శత్రువులమైన మనల్ని ప్రేమించి మనలో ఉంటున్న పగ ప్రతీకారాలను తీసివేసి, ఒరేయ్ పగ ప్రతీకారాలు తీర్చుకోవటం నీ పని కాదు, నా సువార్త ప్రకటించటం నీ పని, పగ తీర్చుకోవటం నా పని, నా పని, నీకెందుకు, నేనున్నాను కదా, ధైర్యంగా ముందుకు వెళ్ళమన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఏమండి, క్రైస్తవుడికి ఎవరు శత్రువులు? దుష్టుడు శత్రువే తప్ప మనుషులు కాదు. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై అదే జరిగింది. రక్షణలోనికి రాకమును పాపములో ఉండి, ఇదిగో వీడు ఇలాంటోడు, వాడు అలాంటోడు, నన్ను ఈ మాట అన్నాడు, నన్ను ఆ మాట అన్నాడని పగలతో రగిలిపోయిన మన హృదయాలను యేసుక్రీస్తు శిలువ దగ్గరికి రాగానే మన కొరకు ఆయన త్యాగమైపోయిన విధానాన్ని బట్టి, ఇదిగో రక్తము చేత కడిగి మనకనిపిస్తుంది ఈరోజు అసలు పగ తీర్చుకోవటం ఏంటి, మన శత్రువుల కొరకే దేవుడు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఈరోజు లేదు, చూసారా, మాన్పివేయుటకై. ఇదిగో ఈ లక్షణాలన్నీ తీసివేసి క్రొత్త లక్షణాలను మనలో నింపటానికి, ప్రేమతత్వాన్ని మనలో నింపడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా ఒక దుర్గాన్ని స్థాపిస్తున్నాడు. ఇంతకీ బాలురెవరు, ఈ చంటి పిల్లలు ఎవరు, వారి స్తుతుల మూలముగా స్థాపించబడిన ఆ దుర్గం ఏంటో లేఖనాలలో మనం ముందుకు వెళ్ళగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట, ప్రేమను వారలారా, మహనీయుడైన యేసుక్రీస్తు యెరూషలేముకు జయోత్సవముతో వెళుతున్నాడు ఆయన. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 38, 39, 40 వచనాలు. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములను గూర్చి మహాశబ్దముతో దేవుణ్ణి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉంటున్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెను. ఈ సందర్భం మనకు చాలా సుపరిచితమైంది. యేసుక్రీస్తు జయోత్సవంతో యెరూషలేముకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు యెరూషలేమంతా గందరగోళంలో ఉంది. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగా కానీ కేకలు వేస్తున్నారు. ఆ కేకలు వేసే వాళ్ళలో ఎవరు ఉన్నారని ఇక్కడ రాయబడింది? ఎవరున్నారట? శిష్యులు అని రాయబడింది. ఇది మైండ్లో పెట్టుకోండి. శిష్యులు కేకలు వేస్తున్నారు. అప్పుడు పరిసయ్యులు, ఇదిగో నీ శిష్యులను ఊరకుండమను అన్నప్పుడు, వారు ఊరకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్తున్నాడు. మనకు బాలురు చంటి పిల్లలు కావాలి, వారి స్తుతుల మూలముగా నువ్వు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని. మరి ఈ వచనాన్ని ఎందుకు నేను చదివించాను అంటే, ఆ క్రింది వచనంలో అదే కోడ్ చేశాడు. చూడండి, 16వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 16వ వచనం. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు
చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న మాట మీరెన్నడూను చదవలేదా? అంటే ఈ సందర్భానికి అక్కడ వ్రాయబడిన మాటకి సన్నివేశాలు సందర్భాలు కలుస్తున్నాయి కనుకనే యేసుక్రీస్తు వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా వాక్యం చదవలేదా మీరు అంటే ఆ వాక్యము ఇక్కడ నెరవేరుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరు కేకలు వేస్తున్నారో చూడండి. ఇక్కడ ఎవరు కేకలు వేస్తున్నారు రాయబడింది 15వ వచనం. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, చిన్న పిల్లలు అంటే బాలురు ఒకరు వచ్చేసారు. మనకి రావాల్సింది ఎవరు? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు. ఈ చంటి పిల్లలు ఎవరు అని లూకాసు వార్తలో మనం చూస్తే అక్కడ ఎవరు కేకలు వేసినట్టుగా కనపడుతుంది? శిష్యులు కేకలు వేసినట్టుగా కనపడుతుంది. బాలురు అనగానే వీళ్ళే. మత్తయి సువార్త 21లో రాయబడింది. మరి చంటి పిల్లలు అని ఎవరిని అంటున్నాడు అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త చూడండి ఎంత చక్కటి మాట. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి చూడండి. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచియున్నావని. ఇక్కడ ఎవరికి బయలుపరిచాడట? పసిబాలులను. ఇంకో పదవేంటి? పసిబాలులను ఇంకేమంటారు? చంటి పిల్లలు. పిల్లలు అంటే కాస్త ఎదిగిన వారిని, చంటి పిల్లలు అంటే పసిబాలురను చంటి పిల్లలు అంటారు. ఇక్కడ పసిబాలురు చంటి పిల్లలని యేసుక్రీస్తు ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? శిష్యులను ఉద్దేశించి అంటున్నాడు. ప్రభువా నీ నామమున దయ్యమును మాకు లోబడుతున్నది అని సంతోషిస్తున్నప్పుడు దీనికి సంతోషిస్తున్నారా మీరు? మీ పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి అని దేవుణ్ణి స్తుతించి ఎంత గొప్ప సంగతులు ఈ పసివాళ్లకు నువ్వు బయలుపరిచావు కదా అంటున్నాడు. అంటే బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు అంటున్నాడు. అంటే బాలులు అనగానే మత్తయి సువార్త 21లో ఉన్న పిల్లలే. చంటి పిల్లలు అనగానే ఎవరు? శిష్యులు. వారి స్తుతుల మూలముగా నువ్వు ఒక దుర్గమును స్థాపించివి. ఇప్పుడు స్తుతులు ఏంటి అంటే దావీదు పేరుట వచ్చు వాడికి జయము 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 జయము. చూసారా ఎంత ఆశ్చర్యం? స్తుతులు. ఆ స్తుతుల మూలముగాను ఒక దుర్గమును ఏర్పాటు చేసితివి. ఈ స్తుతుల మూలముగా ఏర్పాటు చేసిన ఆ దుర్గం ఏంటి అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తు ఇదిగో విజయోత్సవంతో యెరూషలేముకు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మీరు చూడగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట 15వ వచనం. త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నింటినీ దేవాలయములో నుండి తోలివేసి
రూకలు మార్చువారి రూకలను చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములమ్ము వారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చెయ్యకూడని చెప్పాను. అంటే ఆయన విజయోత్సవంతో యెరూషలేముకు వచ్చారు. శిష్యులు బాలురు చంటి పిల్లలుగా శిష్యులు దావీదు రాజుకు జయము జయము జయమని స్తుతులు చెల్లిస్తూనే ఉన్నారు. ఆయన సరాసరి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుంది అంటే వ్యాపారపు ఇల్లు. త్రాళ్లతో కొరడాలు చేసి అందరినీ తోలువేసి అక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ స్తుతుల తర్వాత ఆయనే చెప్తున్నాడు ఏంటంటే, ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3వ దినమున తిరిగి లేపుతాను అంటున్నాడు. ఒక కట్టడాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 21లో దావీదు కుమారునికి జయము అన్న తర్వాత ఏం జరిగింది అంటే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉన్నది జరిగింది. ఈ 2వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినములలో నేను మరలా లేపుతాను అని యెరూషలేము దేవాలయం దగ్గర చెబుతున్నాడు.